సెకండ్ డే వచ్చేసింది మన సంగీత్ అండ్ మెహందీ. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, మా బ్యాచ్ మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. సో 2 కార్లో, మనం ఒక్క కార్లో అయితే పట్టలేదు మనం. సో 2 కార్స్లో అయితే మేము రెడీ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాము. నేను శారీ అని చెప్పి అందరు డ్రెస్ వేసుకున్నారు, నేను శారీ అని చెప్పి నన్ను ముందుకు దోసేశారు, వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు. సో మేమైతే బయలుదేరిపోయాము. ఇది అయితే వ్యూ అండి, వైజాగ్లో నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. బీచ్ పక్కన లేకపోయినా సరే స్ట్రీట్లోనే చాలా అంటే చాలా బాగుంది. సో అట్లా అయితే కొంచెం ఒక వీడియో తీసుకున్నాను, పిక్స్ తీసుకున్నాము. ఆ ఇరుకులోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నారు, కానీ అయినా సరే అట్లానే తీసేసి ఇంకా మేమైతే మన బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసేసాము. సో నేను లోపలికి వెళ్తున్నాను. సో మనమైతే లేట్ అయిపోయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, మెహందీ మొత్తం అయిపోతుంది అండ్ స్నాక్స్ ఇవన్నీ అందరూ కానించేస్తారు. మనం లేట్ అయిపోయింది, మన ఆడవాళ్ళం కదా, రెడీ అవ్వడం చాలా లేటు, ఏం చేద్దాం తప్పదు కదా. అప్పటికే డాన్స్లు గేమ్స్లు అన్నీ స్టార్ట్ చేస్తారు. సో మన క్యూట్ కపుల్ ఎంత మంచిగా ఉన్నారో చూడండి సంగీత్ ఫంక్షన్ లో. అంటే ఈ ఫీల్ గ్రూమ్ నుంచి రావడానికి రీజన్ ఎవరో తెలుసా? ఓకే 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 క్యారీ ఆన్ సౌండ్. ఓ మై డార్లింగ్ వైష్ణవి, నా గుండెల్లో మోగించావు రాగాల పల్లవి, నువ్వే నా జీవిత కమ్మటి ప్రశ్నవి. ఎవరు ప్రశ్నవి? ఎవరండి? వైష్ణవి ఇక్కడ ఉంది, ప్రశ్నవి ఎవరు? ఇప్పుడు ఈ డైలాగ్ మీలాగా మేము చార్జ్ పెట్టి ఆర్ చార్మి అవేం వాడట్లేదు, మేము వాడాం స్వప్న గారిని. స్వప్న గారు అంటే ఏమనుకుంటుంది, మీ చార్జ్ పెట్టి కూడా డౌన్ చేస్తుంది. అలా కొన్ని డైలాగ్స్ అయిపోయిన తర్వాత డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేసేసారు. సో యాంకర్ చూసారు కదా. సో యాంకర్ గురించి చెప్పడానికి ముందు ఈ స్టేజ్ చూసారా, నాకేదో షూటింగ్ అంటే నార్మల్గా మూవీస్లో షూటింగ్ జరుగుతాయి కదా అంతే అనిపించింది. చూసారు కదా, గణపతి సాంగ్స్తో స్టార్ట్ చేశారు. అంటే ఏంది నాకు అసలు వాయిస్ కూడా పోతుంది. ఓకే 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 సరే, ఏమన్నా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటా, ఇది కొత్త జర్నీ కదా. సో దీనికోసము మనకి ఫస్ట్ గణపతి సాంగ్తో అయితే స్టార్ట్ చేసాము. సో మన గ్రూమ్తో అంటే పెళ్లి కొడుకుతో మనకి డాన్స్ పెర్ఫార్మ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూసేసేయండి, మేమైతే ఎంటర్టైన్మెంట్ అయిపోయాము, మేము చూసేసాం కాబట్టి. సో మీరు కూడా చూసేసేయండి. సో డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చూశారు కదా, పెళ్లి కొడుకుది చాలా బాగా చేశాడు కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్తో చేశాడు, అంటే రూమ్మేట్స్ అంట. సో ఫ్రెండ్స్ బ్యాచ్ ఎట్లానో నాకు తెలియదు, జాబ్ పర్పస్ అని చెప్పి విన్నాను నేను. సో చాలా అంటే చాలా బాగా చేశారు కదా. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ ఫ్యామిలీలో నుంచే వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు కూడా రీసెంట్ మూవీ మన రామ్ గారిది రిలీజ్ అయింది కదా, దాంట్లో సాంగ్ అయితే వేశారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అందరిది తీయాలనుకున్నా కానీ నా ఫోన్లో మెమరీ సరిపోయేలా లేదని చెప్పి నేనైతే తీయలేదు. మళ్ళీ పెళ్లి కొడుకు ఇంకో సాంగ్తో అయితే వచ్చేసాడు, అది కూడా ఒకసారి చూడండి. కొంచెం వేస్తున్నా, మరి మొత్తం అయితే కంప్లీట్గా వేయట్లేదు. సో చూసేయండి, ఈ పెర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్స్ వస్తారు, నా ఫ్రెండ్స్ అయితే ఇంకా అంటే నా ఫ్రెండ్స్ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ. సో వాళ్ళు కూడా మస్తు అంటే మస్తు చేశారు, నాకు వాళ్ళదైతే మస్తు నచ్చింది. సో అది కూడా ఒక్కసారి చూసేసేయండి. అది చూపించిన తర్వాత నేను క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది, మనము ఇచ్చేయలేము. కొన్ని బిట్స్ వేస్తూ ఉంటా, చూడండి, మీరైతే ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఒక్కసారి చూసేసేయండి.
మంచిగా తింటే హెల్తీగా ఉంటే అప్పుడు బాగుంటుంది. కాబట్టి డిన్నర్ ఉంది. ఎస్, ద బెస్ట్ హస్బెండ్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీ మామర్ది కోసం ఏమైనా లైక్ హౌ డూ యూ ఫీల్ మ్యారేజ్ అయిపోయాక తింటూ ఎలాగో హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఆయన తరపు నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? లైక్ హౌ డూ యూ ఫీల్ బై స్పెండింగ్ టైం విత్ హిమ్? చెప్పలు కూడా అర్థం కావట్లేదు. నేను చెప్తాను, చెప్పేసి మా బామ్మర్ది ఎవరైతే ఉన్నాడో వాడికంటే మంచోడు. అది చాలా కష్టంగా చెప్పడం. బామ్మర్ది రోల్ అంటే అలాగ ఉంటుంది, లైక్ అ బ్రదర్ బేసిక్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సిస్టర్ ఉంది, పెద్ద సిస్టర్, యూఎస్ యాక్చువల్లీ. ఒక బ్రదర్ రోల్, బామ్మర్ది రోల్ మొత్తం పే చేసేది మావాడే అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ దిస్ బాయ్ ఇన్ మై లైఫ్. సో మీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను మంచి మేము పొద్దున్న లేస్తే కొట్టుకుంటాం, రాత్రి దాకా కొట్టుకుంటూనే ఉంటాం, మాకు వేరే పని పాటు ఉండదు. లాంగ్ బ్యాక్, ఐ మీన్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆలోచించాను అనమాట, ఏంటి మేము ఎంత కొట్టుకుంటూనే ఉంటామని. బట్ ఒక 2-3 days ఏదో కొట్టుకోలేదు అనుకుంటా, నాకు చాలా బోర్ అయిపోయింది. దట్స్ ఐ రియలైజ్ దిస్ ఇస్ మై లవ్ లాంగ్వేజ్ విత్ హర్. సో మా అక్క నేను కొట్టుకుంటూనే చాలా డిస్కస్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. ఐ థింక్ వన్ సీరియస్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్ వాజ్ ఓన్లీ 1.5 years ago. బట్ ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్. నేను ఏది చెప్పాలనుకున్నా అంటే లైక్ నేను ఏ థింకర్ పని చెప్పేస్తాను. సో అంత కాన్ఫిడెన్స్, అంత ఏంటి లైక్ సపోర్ట్ నాకు ఇస్తుంది. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మై సిస్టర్. మా బావ దగ్గరకు వచ్చేసరికి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐల్ గెట్ దిస్ గుడ్ ఫ్రెండ్ యాజ్ సచ్. అంటే మల్టిపుల్ థింగ్స్. ఒకటి, నేను ఐ లుక్అప్ టు హిమ్, హానెస్ట్లీ ఐ లుక్అప్ టు హిమ్. అంటే లైక్ ఒక సన్ ఇన్ లా ఎలా ఉండాలనేది ఐ లుక్అప్ టు హిమ్. ఎంత ఈజీగా మా ఫ్యామిలీలో జలైపోయాడు అనేది లైక్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఐ విష్ నేను కూడా తనలో అట్లీస్ట్ 50% అన్నా ఇఫ్ ఐ కెన్ యాక్చువల్లీ డూ, దట్ విల్ బి రియలీ గ్రేట్. దిస్ పీపుల్ ఆర్ రోల్ మోడల్ ఫర్ మీ. లైక్ ఎప్పుడు మా అక్కని సరదాగా ఏడిపిస్తుంటాను నాకు సెకండ్ మమ్మీ అని, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. షీ ఈస్ ద సెకండ్ మమ్మీ అండ్ హీ ఈస్ ద సెకండ్ ఫాదర్. సో యా. యాక్చువల్లీ సెకండ్ మమ్మీ అని ఎందుకంటాడంటే, చాలా తింగర పనులు చేసి ఫస్ట్ నాకే చెప్తానన్నాడు కదా, నాకు అయిపోయింది. సో మనోళ్ళది డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసారు కదా, ఎలా ఉంది కొంచెం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు కొంచెం పాట కూడా నాకు కట్ చేయాలని అనిపించలేదు, కానీ కొన్ని కట్ చేసేసాను కూడా. అండ్ తర్వాత వాళ్ళ మాటలు ఉన్నాయి కదా, చాలా క్యూట్గా అనిపించినాయి. సో అందుకే అది కూడా కట్ చేయలేదు. సో మీకు బోర్ కొట్టదండి, చిన్న థింగ్స్ అవి దాంట్లో మెమరబుల్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకే నేను అలా పెట్టేశాను, నాకు నా యూట్యూబ్లో నాకు మెమరీగా ఉండిపోవాలి అని చెప్పి. సో లైఫ్ లో చాలా నెక్స్ట్ చిన్న షార్ట్ మదర్ అండ్ డాటర్ది చాలా అంటే చాలా బాగా నచ్చింది, అందుకే పెట్టాము. కన్ను తడిసింది, అలా వాయిస్ వణికింది. లవ్ ఫెయిల్యూర్ మచ్చా. అచ్చచ్చా బైలా, ఇప్పుడు నాకు శోకమేగా మిగిలేది.
Feels like now. कहीं के पान बनारस वाला कहीं के పాన్ బనారస్ వాలా చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి కదా డాన్స్. ఈ డాన్స్లు పెట్టాలంటే భయం వేస్తుందండి, ఎక్కడ కాపీ రైట్ వచ్చేస్తుంది, ఏమైపోతుంది, స్ట్రైక్ పడిపోతుందా అని చెప్పి భయం వేస్తుంది. అందుకే మళ్ళీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేశాను. ఇక్కడ డాన్సర్ని చూసారు కదా, బయట నుంచి డాన్సర్ తీసుకొచ్చారండి. ఈయన అసలు ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 20-30 సాంగ్స్కి అసలు వేస్తూనే ఉన్నాడు. చోట్ల కూడా పట్టేసినాయి, అయినా లేదు. బీచ్ పక్కన వ్యూ మస్తు అంటే మస్తు ఉంది. నెక్స్ట్ పెళ్లి వీడియో వస్తుంది, ఇంకా ధమాకాదారు ఉంటుంది, చూస్తా